హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. జనరల్గా మనం కార్డియాక్ హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు 50 to 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తొస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో న్యూస్ ఛానల్స్లో మనం చూస్తూనే ఉన్నాం, యంగ్స్టర్స్ నుంచి చిన్నపిల్లల వరకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనే విషయం. అందుకే మనకి ఏజ్తో సంబంధం లేకుండా కార్డియాక్ హెల్త్ అనేది అందరిలో చాలా ఇంపార్టెంట్. 2024లో జరిగిన స్టాటిస్టిక్స్ ప్రకారం 50% ఆఫ్ కేసెస్లో దాదాపు 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళల్లోనే హార్ట్ అటాక్ ఇష్యూస్ అనేది నమోదయ్యాయి. ఈ కార్డియాక్ ఇష్యూస్తో మా సెల్ హెల్త్కి వచ్చే పేషెంట్స్కి మేము ఎలాంటి సప్లిమెంటేషన్ ఇస్తాము, దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అర్జున బార్క్. ఈ అర్జున బార్క్ని మనం ఆయుర్వేదంలో కొన్ని వందల సంవత్సరాలుగా కార్డియాక్ హెల్త్ కోసం ఉపయోగిస్తూనే ఉన్నాం. ఈ అర్జున బార్క్లో ఉండే ఫ్లావనాయిడ్స్ ఇంకా టానిన్స్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మయోకార్డైటిస్ లాంటి కండిషన్స్లో మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. అలాగే దీని యొక్క ఇంకొక బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే గుండె యొక్క పనితీరుని పెంచుతూ ఉంటుంది అనమాట. మనకి గుండె అనేది ఎక్కువగా పనిచేసే ఒక ఆర్గాన్, ఎందుకంటే నిరంతరం మనకి బ్లడ్ పంప్ చేస్తూనే ఉండాలి. ప్రతి ఆర్గాన్కి బ్లడ్ పంపింగ్ అనేది అవసరం కాబట్టి గుండె కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి. సో ఎప్పుడైతే మనకి గుండె కండరాలు వీక్ అవుతాయో అలాంటప్పుడు ఈ గుండె బ్లడ్ పంప్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ కండిషన్స్లో మనం అర్జున బార్క్ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మనకి గుండె యొక్క కండరాలు సంకోచించే కెపాసిటీని పెంచుతూ ఉంటుంది అనమాట. అంటే గుండె యొక్క కాంట్రాక్షన్ రేట్ని పెంచి బ్లడ్ పంపింగ్ని ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. దీన్నే మనం పాజిటివ్ ఐనోట్రోఫిక్ ఎఫెక్ట్ అని కూడా అంటూ ఉంటాం. ఇది కాకుండా ఎవరైతే మాకు కార్డియాక్ ఇష్యూస్ అయితే ఇప్పటి వరకు లేదు, కానీ బీపీ, కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉన్నాయి, సో మేము ప్రివెంటివ్ మెజర్గా తీసుకోవాలి అని అనుకుంటున్నాము అని అనుకుంటారో అలాంటి వాళ్ళల్లో కూడా బీపీని ఇంకా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో కూడా అర్జున బార్క్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా సెకండ్ మేజర్ సప్లిమెంట్ ఏంటి అని అంటే కోఎన్జైమ్ Q10. ఈ కోఎన్జైమ్ Q10 అనేది ప్రతి ఒక్క కణంలోనూ సహజంగా లభిస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా ఏదైతే ఆర్గాన్లో మనకి ఎక్సెస్ ఎనర్జీ అనేది అవసరమో అలాంటి కణాల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ తీసుకోవచ్చు. సో ఈ కోఎన్జైమ్ Q10 అనేది మైటోకాండ్రియా అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం కదా, అందులో ఎనర్జీ ప్రొడక్షన్కి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. మన గుండె అనేది కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉండాలి. రోజులో సుమారు కొన్ని లక్షల సార్లు గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఎనర్జీ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ కోఎన్జైమ్ Q10 అనేది మనకి ఏటీపీ ప్రొడక్షన్ అంటే శక్తిని ప్రొడ్యూస్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అంటే ఏజింగ్ ప్రాసెస్ వల్ల కానీ, అంటే ఏజ్ పెరిగే కొద్దీ కానీ, లేదా కొన్ని కండిషన్స్ వల్ల ఈ కోఎన్జైమ్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అలాంటప్పుడు మనకి ఏటీపీ ప్రొడక్షన్ అంటే శక్తి ప్రొడ్యూస్ అయ్యే సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, గుండె కణాల యొక్క పనితీరు కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ టైంలో మనం కోఎన్జైమ్ Q10 సప్లిమెంటేషన్స్ తీసుకోవడం వల్ల అది మైటోకాండ్రియల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి ఎనర్జీ ప్రొడక్షన్ని కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఏటీపీ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందో గుండె యొక్క పనితీరు అంటే పంప్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మనం అర్జున బార్క్ కనుక చూసుకుంటే గుండె యొక్క సంకోచించే కెపాసిటీని పెంచుతుంది. అంటే గుండె కాంట్రాక్షన్ రేట్ని పెంచి బ్లడ్ పంపింగ్ని ఈజీ చేస్తూ ఉంటుంది పాజిటివ్ ఐనోట్రోఫిక్ ఎఫెక్ట్ ద్వారా. అదే మనం కోఎన్జైమ్ Q10 కనుక చూసుకుంటే గుండె సంకోచించడానికి అవసరమయ్యే ఎనర్జీ అంటే హార్ట్ కాంట్రాక్షన్కి కావాల్సిన ఎనర్జీని అందించడం ద్వారా మనకి కార్డియాక్ ఇష్యూస్ని ప్రివెంట్ చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయో లేదా ప్రివెంటివ్ మెజర్గా కార్డియాక్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఈ అర్జున బార్క్ ఇంకా కోఎన్జైమ్ Q10 కాంబినేషన్లో సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో కార్డియాక్ ఇష్యూస్ గురించి కానీ లేదా సప్లిమెంటేషన్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ విజిట్ అవర్ సెల్ హెల్త్ సెంటర్.